రూపారెడ్డి హత్య కేసుకు సంబంధించి మరొక షాకింగ్ విషయం మనం చూస్తున్నాం. ప్రిన్సిపల్ రూపారెడ్డిని చంపింది ఇద్దరు కాదు, ముగ్గురు మైనర్లు అంటూ ఇప్పుడు తెలుస్తోంది. రూపారెడ్డి స్కూల్లో 10th క్లాస్ చదివారు ఆ ముగ్గురు నిందితులు. ఇంట్లోకి వెళ్ళి 9 నిమిషాల్లోనే ఇది హత్యను చేసినట్లుగా ఇప్పుడు పోలీసులు చెప్తున్నారు. పోలీసులకు దొరకకుండా హత్యకు పక్కాగా ప్లాన్ చేశారు. హ్యాండ్ గ్లౌజ్, మాస్కులతో ఇంట్లోకి వచ్చారు మైనర్స్. ముగ్గురు మైనర్లు గంజాయికి బానిసలయ్యారంటూ రూపారెడ్డి గుర్తించారు. గంజాయి సేవిస్తుండగా విద్యార్థులను చూసి మందలించారు రూపారెడ్డి. అయితే ఆ గంజాయి సేవిస్తున్న వీడియో కూడా తీశారట. ఇప్పుడు ఆ వీడియో ఎక్కడ బయటపడుతుందో అన్న భయం, తమనే ఇలా మందలించిందన్న కోపంతో రూపారెడ్డిని 27 సార్లు పొడిచి అత్యంత దారుణంగా హత్య చేశారు ఆ ముగ్గురు మైనర్ నిందితులు. హత్య తర్వాత రూపారెడ్డి ఫోన్ అలాగే 4 లక్షల నగదు మాయమైంది. హత్యకు ముందు ప్రాపర్గా అక్కడ రెక్కీ చేసి మరీ రంగంలోకి దిగారట. అయితే ఈ ముగ్గురి పనేనా ఇది? ఈ ముగ్గురే ప్లాన్ చేసి ఇలా చేశారా? వీళ్ళ వెనక ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా ఇప్పుడు విచారణ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. సో ఇప్పటి వరకు 2 మైనర్లు అనుకున్నాం, కాదు, ముగ్గురు మైనర్సే. గంజాయి సేవిస్తుంటే చూసి రూపారెడ్డి వాళ్ళని హెచ్చరించి మందలించి తర్వాత వీడియో కూడా తీశారట. ఇంకోసారి ఇలా చేయొద్దని వాళ్ళని హెచ్చరించారట. అయితే ఆ వీడియో ఎక్కడ బయటకు వస్తుందో, ఎక్కడ బయట పెడతారో అన్న భయంతో తమనే అంత దారుణంగా మందలిస్తుందా అన్నటువంటి కోపంతో ఇలా చేశారంటూ తెలుస్తుంది. ముగ్గురు ప్లాన్ చేసుకొని, అదిగో అక్కడ మనకి ఆ రెడ్ షర్ట్లో కనిపిస్తున్న పర్సన్ కూడా మీరు చూడండి, హుడీ వేసుకున్నాడు. హుడీ వేసుకొని పైన ఫేస్ కనిపించకుండా తిరుగుతున్నాడు. అండ్ ఇంటి దగ్గర రెక్కీ చేశారు అనడానికి ఈ కేసు మొదటి నుంచి కూడా ఆర్టీవీ మీకు క్లియర్గా చెప్తూనే ఉంది. ఇది కేవలం దొంగతనం కోసం జరిగినటువంటి కేసు కాదు, దొంగతనం ఇన్సిడెంట్ మాత్రమే కాదు, ఖచ్చితంగా ఇంటెన్షనల్గా ప్రీ ప్లాన్డ్గా చాలా అగ్రెషన్తో చాలా దారుణంగా హత్య చేయాలన్న ఉద్దేశంతోనే వాళ్ళు వెళ్ళారు, ఎవరైనా సరే చేశారు అని మొదటి నుంచి ఆర్టీవీ గెస్ చేస్తూనే ఉంది. ఆర్టీవీ చెప్పినట్లుగానే ఇక్కడ అసలు విషయం కూడా బయటపడుతుంది. ఆ ముగ్గురు మైనర్లు గంజాయికి బానిసలై తమని మందలించిందని, తాము గంజాయి సేవిస్తున్న వీడియో తన ఫోన్లో రికార్డ్ చేసిందంటూ రూపారెడ్డి మీద కక్ష పెంచుకొని ఆ ఫోన్ని ఎలాగైనా, ఆ ఫోన్లో ఉన్న వీడియోని డిలీట్ చేయాలి, ఆ సమాచారం బయటకు రాకుండా చేయాలి, తమని ఇబ్బంది పెట్టిన రూపారెడ్డిని ఎలాగైనా లేకుండా చేయాలని చెప్పేసి పక్కగా ప్లాన్ చేసుకొని సీసీ కెమెరాస్ ఎక్కడున్నాయో ఆ చుట్టూ మొత్తం రెక్కీ నిర్వహించారు. సీసీ కెమెరాస్ ఎక్కడున్నాయి, ఏ టైంకి వస్తున్నారు, ఏ టైంకి వెళ్తున్నారు, ఇంట్లోకి ఎలా వెళ్ళాలి, వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఎలా బయటికి రావాలి, ఇలా అన్నీ కూడా ప్లాన్ చేసుకున్నారు. అందుకే ఇంటి ముందు వైపు ఉన్న సీసీ కెమెరాస్లో ఎక్కడ రికార్డ్ అవ్వలేదు. ఇంటి కార్నర్లో ఒకవైపు ఉన్నటువంటి సీసీ కెమెరాలో లాంగ్ వ్యూలో మాత్రమే ఇదిగో ఒక పర్సన్ మాత్రమే రికార్డ్ అయ్యాడు. అతను కూడా అక్కడక్కడే తిరగడం మనకు కనిపిస్తుంది చూడండి, టెన్షన్తో ఉన్నాడు, అక్కడక్కడే తిరుగుతున్నాడు. ఇదిగో ఈ ఒక్క విజువల్ మాత్రమే దొరికింది మొదట్లో, ఇదొక్కటే దొరికింది. ఆ ఇంటి వెనక వైపు నుంచి వెళ్తున్న వీడియో, అతను అక్కడక్కడే టెన్షన్లో తిరగడం మనకు కనిపిస్తోంది. ఫేస్ని కవర్ చేసుకున్నాడు, రెడ్ హుడీతో ఫేస్ కవర్ చేసుకున్నాడు. ఇదిగో రూపారెడ్డి ఇంటికి వచ్చినటువంటి లాస్ట్ టైం 5 గంటల సమయం మనకు కనిపిస్తుంది. అండ్ అక్కడ అతను ఇంటి నుంచి వెళ్తున్న సమయం 5 గంటల 18 నిమిషాలు మనకు అక్కడ కనిపిస్తుంది. సో మొత్తం అంతా కూడా 17 నిమిషాల్లోనే జరిగింది అప్రాక్సిమేట్లీ. ఆ 17 నిమిషాల్లోనే రూపారెడ్డి లోపలికి రావడం. మరి ఆ రోజు రూపారెడ్డి హస్బెండ్ ఒకవేళ వచ్చుంటే ఏం జరిగి ఉండేది అనేది కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇక్కడ రూపారెడ్డి హస్బెండ్ రావడం లేదని కూడా ముందే గమనించి రూపారెడ్డి మాత్రమే సింగిల్గా వస్తున్నారని గమనించారా వీళ్ళు? లేకపోతే ఏది అయితే ఏమైంది, ముందు లోపలికి వెళ్దాం, వచ్చిన తర్వాత ఎలాగైనా సరే దాడి చేసి ఆ ఫోన్ని తీసుకుందామని వెళ్ళారా? ఇది కూడా మనకు క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే రూపారెడ్డి తన హస్బెండ్ ఇద్దరు ఇంటికి వద్దాం అనుకున్నారు. ఈలోగా రూపారెడ్డి హస్బెండ్ లేదు, నాకు కొంచెం బయట పని ఉందని చెప్పి వెళ్ళాడట. రూపారెడ్డి ఇంటికి వచ్చారు సింగిల్గా. ఆ టైంలో రూపారెడ్డి మీద దాడి చేసి, బ్లేడు కత్తితో దాడి చేసి విచక్షణారహితంగా పొడిచారు. ఈవెన్ తలలో కూడా 2 times స్టాబ్ చేశారంటూ తెలుస్తుంది. 27 times స్టాబ్ చేశారు. అక్కడికక్కడే రక్తపు మడుగులో పడి
రూపారెడ్డి ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత అక్కడి నుంచి వాళ్ళ ముగ్గురు పారిపోయారు. ఈ రెడ్ షర్ట్ వేసుకున్న పర్సన్, అంటే ఈ విజువల్లో అప్పటికే వాళ్ళిద్దరూ లోపల ఉన్నారా, ఇతను మూడో పర్సన్ బయట ఉండి వెయిట్ చేస్తున్నాడా వాళ్ళ కోసం? ఎందుకంటే ఇద్దరు దాడి చేశారంటూ మనకు తెలుస్తుంది. అయితే ఈ మొత్తం స్కెచ్లో ముగ్గురు ఉన్నారంటూ ఇప్పుడు సమాచారం అందుతుంది. అంటే ఇద్దరు లోపలికి వెళ్తే ఒకరు బయట నుంచి చూస్తున్నారా వాళ్ళతో. అదిగో చేతిలో ఫోన్ కూడా కనిపిస్తుంది, అతని చేతిలో ఫోన్ కనిపిస్తుంది. చాలా టెన్షన్లో ఉన్నాడు, ఫోన్ చూసుకుంటూ అటు ఇటు అక్కడక్కడే తిరుగుతున్నాడు, ఫేస్ని కవర్ చేసుకుంటూ హుడీ వేసుకున్నాడు. అంటే ఫోన్లో వాళ్ళతో కమ్యూనికేట్ అవుతూ ఉన్నాడా, బయట ఎవరైనా వస్తున్నారా, ఎవరైనా వెళ్తున్నారా అనేది వాళ్ళతో కమ్యూనికేట్ అవుతున్నాడా? అయి ఉండొచ్చు. ఆ మిగతా ఇద్దరు లోపల పని కానించారా? రూపారెడ్డిని దారుణంగా హత్య చేసి, మరి రూపారెడ్డి హస్బెండ్ ఏమో ₹1,00,000 పోయాయి అన్నాడు. ముందు 2 లక్షలని సమాచారం వచ్చింది, తర్వాత రూపారెడ్డి హస్బెండ్ ₹1,00,000 అన్నాడు. ఇప్పుడు 4 లక్షలు పోయాయంటూ సమాచారం అందుతోంది. సో దిస్ ఈజ్ ద రీజన్. ఒకవేళ నిజంగా దొంగతనం కోసమే వస్తే, వాళ్ళు కరడుగట్టిన దొంగలే అయితే, ఆర్టీవీ ఒక అనుమానాన్ని లేవనెత్తింది. కేవలం పర్సులో ఉన్న డబ్బులు తీసుకొని ఎందుకు వెళ్ళిపోతారు? రూపారెడ్డిని హత్య చేసిన తర్వాత ఇంకెవరో అడ్డు చెప్పేవాళ్ళు లేరు. తన బ్యాగ్లో ఇంకా కీస్ ఉండొచ్చు, ఆ లాకర్ కీస్ ఉండొచ్చు, బీరువా తాళాలు ఉండొచ్చు, ఇంకెక్కడైనా ఎక్కడెక్కడ కీస్ ఉన్నాయో అవన్నీ ఉండొచ్చు. గోల్డ్ కానీ ఇవన్నీ దాచే లాకర్స్కి సంబంధించిన కీస్. సో ఖచ్చితంగా దొంగతనం కోసమే వచ్చి వాళ్ళు కరుడుగట్టిన దొంగలే అయితే ఖచ్చితంగా మిగతా వస్తువులు కూడా దొంగతనం చేసేవాళ్ళు, ఇంక్లూడింగ్ రూపారెడ్డి మెడలో ఉన్న గొలుసుల దగ్గర నుంచి, చెవులకు ఉన్న దుద్దుల దగ్గర నుంచి అన్నీ తీసుకువెళ్ళిపోయేవాళ్ళు. కానీ అలా చేయలేదు. కేవలం రూపారెడ్డి బ్యాగ్లో ఉన్న క్యాష్ మాత్రమే మిస్ అయింది అంటున్నారు. ఇంకా ఏమేమి మిస్ అయింది అనేది మనకు సమాచారం రావాల్సి ఉన్నప్పటికీ ఇప్పటికైతే అవి పగలగొట్టినట్లుగా ఎక్కడా తెలియడం లేదు. అంటే ఎలాగో లోపలికి వచ్చారు, ఆ వీడియో కోసం వచ్చారు, అందుకే ఫోన్ తీసుకువెళ్ళిపోయారు. మొదటి నుంచి డౌట్ ఉంది, రూపారెడ్డి ఫోన్ ఎందుకు తీసుకువెళ్ళిపోయారు, అందులో ఏదో సమాచారం ఉండుండాలి అని కూడా ఆర్టీవీ చాలాసార్లు అనుమానాన్ని వ్యక్తం చేసింది. ఇప్పుడు అదే నిజమైంది. ఆ ఫోన్లో ఉన్న సమాచారం, ఆ ముగ్గురు గంజాయి సేవిస్తున్న వీడియో ఉంది. వాళ్ళు దాన్ని తీసుకోవడానికి వచ్చారు, దాంతోపాటు డబ్బులు తీసుకువెళ్ళిపోయారు అంటూ తెలుస్తుంది. అచ్యుత్ జాయిన్ అవుతున్నారు ఈ కేసును. మొదటి నుంచి అచ్యుత్ మనకు రిపోర్ట్ చేస్తూ ఉన్నారు ఎప్పటికప్పుడు. అచ్యుత్, ఇప్పుడు ఈ కేసులో ముగ్గురు మైనర్స్ ఇన్వాల్వ్ అయ్యారంటూ సమాచారం అందుతోంది. సో పోలీసుల విచారణ ఇంకా ఎలా జరుగుతోంది, ఇంకా డీటెయిల్స్ ఎలా ఉన్నాయి ఈ కేసుకు సంబంధించి? నందు, మొత్తం ప్రిన్సిపల్ రూపారెడ్డి దారుణ హత్యకు సంబంధించి కేసు మాత్రం ఒక పురోగతి వచ్చిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. దానిలో భాగంగా ఇప్పటికే ముగ్గురిని విద్యార్థులను సంబంధించిన అదే స్కూల్లో, నాగార్జున పబ్లిక్ గ్రామర్ స్కూల్లో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులను వాళ్ళే హత్య చేశారన్నట్టు కూడా కావడంతో కూడా తీసుకొని పూర్తిగా విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా ఎవరైతే ఈ రూపారెడ్డి ప్రిన్సిపల్ ప్రతిరోజు సాయంత్రం స్కూల్ అయిపోయిన తర్వాత కూడా ఇంటికి వచ్చిన తర్వాత ప్రతిరోజు కూడా వాకింగ్ కు వెళ్ళేది అలవాటు ఉంటుంది. అట్లానే నడుస్తున్న క్రమంలో కూడా ఎవరైతే ఈ ముగ్గురు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో, విద్యార్థులు కూడా ఆ రూపారెడ్డి ఇంటికి బ్యాక్ సైడ్ కూడా ఖాళీ ప్రదేశం ఉంది. మనం ఫస్ట్ నుంచి రిపోర్టింగ్ చేస్తున్న పరిస్థితి, మొత్తం కూడా గుట్టలు చెట్లు ఉంటాయని కూడా చెప్తున్నాం. అక్కడ కూడా ఈ విద్యార్థులు గంజాయి సేవిస్తున్నారు. అంటే గంజాయి సేవిస్తున్నప్పుడు ప్రతిరోజు సాయంత్రం 6 గంటల